నమస్తే, వెల్కమ్ టు లైవ్ టీవీ. మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు పవన్ రెడ్డి గారు. నమస్తే మేడం, కేటీఆర్ చెప్తున్నారు సీఎం కంటే పవర్ఫుల్ కేసీఆర్ అనే 3 అక్షరాలు. మేము అధికార పక్షం కంటే ప్రతిపక్షంలో ఉండటమే అసలు సిసలైన డేంజర్. అసెంబ్లీలో కేసీఆర్ అడుగు పెడితే ఇక భూకంపమే అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. కేసీఆర్ చూసి మీరు భయపడుతున్నారా? నిజంగా సీఎం పేరు కంటే కేసీఆర్ అనే 3 అక్షరాలు పవర్ఫుల్లా? ఆయన అసలు అసెంబ్లీకి అడుగు పెడితే కదా జనాలందరూ చూద్దాం అనుకుంటున్నారు. ఓడిపోయినాక ఇంతవరకు జాతికి వచ్చే ఒక సందేశం కూడా చెప్పలే, కనీసం ఒక కీ నోట్ అడ్రస్ చేయలేదు. నన్ను తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు నన్ను ఆదరించి మీ గుండెల్లో పెట్టుకున్నారు, మీకు అందరికి ధన్యవాదాలని. కనీసం కాంట్ వి డిజర్వ్ దట్? హీ డిడ్ంట్ సే అట్లీస్ట్ థ్యాంక్స్. గవర్నర్ గారికి అతను OSD తో పంపించిండు. అది బంద్ చేసి ఆయన మాట్లాడతారు పవర్ఫుల్ పవర్ఫుల్ అంటే. అవును, మరి ముప్పడిగా అన్ని అమ్ముకున్నారు, భూములు అమ్ముకున్నారు, కాళేశ్వరం పేరు మీద అప్పులు తెచ్చి అవన్నీ మీ ఇంట్లోనే నిండినాయి. లాస్ట్కి వస్తే బకాయిలు అట్లనే ఉన్నాయి. యూఆర్ సో పవర్ఫుల్. మేము అదే చెప్తున్నాం, ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్నారు, పవర్ఫుల్ అనే చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు కడియం శ్రేణి వ్యాఖ్యను ఎట్లా చూస్తారండి? ఇక బీఆర్ఎస్ కాదు, ఇక టీఆర్ఎస్ ద్వారానే అసలు సిస్టమ్ ప్రతిపక్షం ఏంటో చూపిస్తామని చెప్తున్నారు. ఇక వాళ్ళకి అదే బుద్ధి వచ్చినట్టుంది. ఇప్పుడు లేటర్ గా తెలుసుకున్నట్టున్నారు. తెలంగాణ అనే పదాన్ని తీసిన తర్వాత జనాలు కూడా వీళ్ళని తెలంగాణ నుంచి తీసేసిండ్రు కదా, మళ్ళీ ఇట్లాంటి కొత్త కొత్త డ్రామాలతో అన్నిటితో వస్తారు. కడియం శ్రీహరి గారు ఎందుకో వై ఈస్ గోయింగ్ కాంట్రవర్షియల్. ఇంతకుముందు కూడా గతంలో కాంగ్రెస్ ఉండదు అది అన్నారు, ఇప్పుడు మళ్ళీ అట్లా మాట్లాడుతున్నారు. మీరు ఏం మాట్లాడినా కూడా ప్రజలలో మీ మీద ఉన్న గౌరవం అది రోజు రోజుకి కింద పడిపోతుంది, మీరు తగ్గిపోతుంది. ప్లీజ్ దయచేసి మీరు విఘ్నులు పెద్దలు, మీరంటే గౌరవం, అట్లాంటి వ్యాఖ్యలు చేయకండి. ఓకే, సో కాంగ్రెస్ పార్టీ ఈ నెల రోజుల పరిపాలన ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు? చాలా బాగుంది, 100కి 100% మేమైతే మంచిగా చేస్తా ఉన్నాం. ఇచ్చిన హామీల మీద 6 గ్యారంటీల మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఆల్రెడీ 2 స్టార్ట్ చేసినాం, 3వ స్టార్ట్ అవుతుంది, 4వ దాన్ని కూడా ముందుకు పోతా ఉన్నాం. అండ్ ప్రజాపాలన చూస్తున్నారు మీరు. ప్రజావాణిలో వచ్చిన అప్లికేషన్ చూస్తే గత పాలకుల పాలన ఎట్లుందో చూసినాం. ఇప్పుడు అందరు అవన్నీ చూసుకొని ఆ డేటా అంతా ఎంట్రీ చేసుకొని ముందుకు పోయే దిశగా మేము ఉన్నాం. ఓకే, సో భారత్ జోడో యాత్ర స్టిక్కర్ పెట్టుకున్నారు, ఏంటి మేడం, ఎట్లా మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారా? ఎస్, ఇది రాహుల్ గాంధీ గారు ఒక న్యాయం కోసం, అంటే ఒక ఎకనామిక్ జస్టిస్ కోసం, ఒక పొలిటికల్ జస్టిస్, ఒక సోషల్ జస్టిస్ కోసం చేస్తున్న యాత్ర ఇది. ఆయన మణిపూర్ నుంచి, అక్కడి నుంచి ఇంపాల్ నుంచి మొదలుపెట్టి బాంబే దాకా చేస్తా ఉన్నారు. ఇది సుదీర్ఘ యాత్ర, 110 జిల్లాలను కవర్ చేస్తూ 15 రాష్ట్రాలను కవర్ చేస్తూ నడుస్తూ ఉంది. 6000 కిలోమీటర్లు. అసలు దేశంలో మనం చూసినాం గతంలో భారత్ జోడో యాత్ర వల్ల మనకి తెలంగాణ వచ్చింది, తెలంగాణ మనం వచ్చినాం కాంగ్రెస్. సో అట్లనే దేశంలో రేపు పొద్దున కాంగ్రెస్ రాబోయే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, ప్లస్ ప్రజల సమస్యలు అట్లనే ఉన్నాయి. 10 ఏళ్ల పాలన అని చెప్పిన ఇక్కడ రాష్ట్రంలో వీళ్ళు ఇట్లనే ఉన్నారు, కేంద్రంలో అక్కడే ఉన్నారు. అందిన కాడికి ఏమన్నా ఉంటే కాంగ్రెస్ చేసి పెట్టిన ఆస్తులు అమ్మడం, ప్రభుత్వాన్ని నడపడం. ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయలేదు, జన్ధన్ ఖాతాల సంగతి తెలియదు. ఆయన ఒక్కనాడు జాతికి వచ్చి ఒక్కనాడు ప్రెస్ మీట్ పెట్టి ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నా అని చెప్పలేదు ఆయన ఇంతవరకు ఒక ప్రధానమంత్రి. సో అట్లాంటి టైంలో న్యాయయాత్ర అనేది నిజంగా కూడా అందరికీ నేనున్నానంటూ ఒక భరోసా రాహుల్ గాంధీ గారు, భావితరాలకు ఒక భరోసా. సో ఆ భరోసా యాత్ర మేమందరం కూడా పోతాం. మీరందరూ కూడా దయచేసి పాలు పంచుకోండి. మన కోసం జరిగే యాత్రలో మీరందరూ కూడా ముందుండండి. ఓకే, ఇప్పుడు భారత్ జోడో న్యాయయాత్రను బీజేపీ నాయకులు చెప్తున్నారు అది అజ్ఞానపు యాత్ర అని చెప్తున్నారు, నిజమే అంటారా? ఇంకా వాళ్ళు అదే చెప్తారు. వాళ్ళు చేసేటి ఏమో అన్ని ఇప్పుడు చెప్తున్నాం కదా, ఏది కాకముందే వాళ్ళు చేసేటి అన్నేమో అట్లుంటాయి. 1 సైడ్ తీసుకొని అక్షింతలు పంపుతారు, గంటలు కొట్టమంటారు. కరోనా వస్తే సరిగ్గా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకుండా అవన్నీ దుర్మార్గ పాలన వాళ్ళది. జనాలలో పోతున్నాడండి. మనం చూసినాం కదా, ఫస్ట్ 4 రోజులు ఎంత విపరీతంగా వాళ్ళు ఎట్లా టార్గెట్ చేసిండు. లాస్ట్కి వస్తే ఎంపవర్ అయిండు, పోయిండు. ప్రతి ఒక్కరికి ఎవ్రీ కార్నర్ ఆఫ్ అక్కడికి పోయిండు. అన్ని సెక్షన్స్ పీపుల్స్ ని అడ్రస్ చేసిండు, అందరినీ కలిసిండు. వాళ్ళ సాధక బాధకాలు ఉన్నాడు. డెఫినెట్ గా న్యాయం యాత్రనే. వాళ్ళకి అదే అన్యాయ యాత్ర అనిపిస్తుండొచ్చు, ఎందుకంటే ఓడిపోతాం అనే భయంతో. బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు మేము ఓడిపోయినాం కానీ కాంగ్రెస్ గెలవలేదని చెప్పేసి. ఏంటంటే పడేసి తన్ని పడేసినా అదే అంటారు మన దానిలో మాట్లాడితే. సో వాళ్ళ ఇష్టం, ఇక మేము ఓడిపోలే అయినా నేను ఓడిపోలే అంటే వాళ్ళ ఇష్టం, ఏమన్నా చేసుకొని బాధలో ఉండి ఇట్లా రకరకాలుగా ఉల్టా పల్టా మాట్లాడుతున్నారు. కొన్ని రోజులు ఉంటది, గెలిచిన ఆనందంలో మేము ఉన్నాం కాబట్టి అది ఇట్స్ ఓకే. వాళ్ళు ఏమన్నా అనుకొని మొత్తం మీద గెలిచినాం కదా. కేటీఆర్ లోక్సభకు పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి, ఎట్లా చూస్తారండి? ఒకంత నిజమే అనిపిస్తుంది, ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచే కాబట్టి. అసెంబ్లీలో మరి రేవంత్ రెడ్డి గారిని అట్లా ముఖ్యమంత్రి స్థానంలో చూడలేక, అపోజిషన్ లో కూసోలేక, ఆయన అన్ని అట్లా ఎండగడుతుంటే విని పడలేక మాటలన్నీ నాకు తెలిసి ఆయన ఖచ్చితంగా పార్లమెంట్ కే పోతారనే స్పెక్యులేషన్ అవుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇట్స్ టూ ఎర్లీ, ఇంకా 3 months టైం ఉంది. విల్ సీ హౌ ఇట్ గోస్. కానీ రైతు బంధు ఇప్పుడు దాకా ఇవ్వలేదు, రుణమాఫీ ఇవ్వలేదు అని చెప్పేసి ఒక చర్చ. 1 month అయింది. గతంలో 2018 వాళ్ళు గెలిచినప్పుడు 45 రోజులు పట్టింది వాళ్ళు కనీసం ఫుల్ ప్లెడ్జ్ వాళ్ళు పోర్ట్ఫోలియో అన్ని ఇచ్చి మంత్రివర్గం కొలువు తీరడానికి. మనది 48 గంటలలో మొదలైంది. ఇస్తామన్న 6 గ్యారెంటీలలో 2 48 గంటల్లోనే ఇచ్చేసినాం.
పాలన స్టార్ట్ అవుతుంది. ఇక వాళ్ళు అట్లా మాట్లాడితే కొంచెం కూడా ఆగకపోతే ఇంకెవరమేం చేయలేము. ఓకే. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వివాదాలు మొదలయ్యాయని చెప్పేసి ఒక పక్క వార్త వస్తున్న పరిస్థితి నిజమే అంటారా? అట్లా ఏం లేదు, చూసిండ్రు కదా మీరు. ఇట్స్ సో ప్లెజెంట్ వాతావరణం, ఎక్కడ చూసినా అందరి మొహాలలో ఆనందము. కొత్తగా కొలువు తీరుండ్రు అందరూ కూడా, మంత్రివర్గులు రేపో ఎల్లుండో ఎమ్మెల్సీలు కూడా అనౌన్స్ చేస్తారు, అందరికి చైర్మన్లు వస్తాయి, మంచిగా ఉన్నారు. అందరు పరిపాలన మీద ఇప్పటి నుంచి దృష్టి కేంద్రీకరించాలి, దృష్టి సారించాలనే ఒక మెసేజ్ ఇదంతా కూడా. సో మంచిగా ఉంది, ఏం లేవు. వాళ్ళంతా ఇంకా ఏది లేని దగ్గర వాళ్ళు ఏదో వెతుకుతా అంటారు కదా, కోడిగుడ్డు మీద ఈగలు. అవన్నీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమన్నా కల్పించుకున్నా ఇట్స్ అప్ టు దెం. ఓకే. అయోధ్య నుంచి పిలుపు వచ్చిందా, బీజేపీ నుంచి పిలుపు వచ్చిందా మీకు? దానికి అంటే మేడం సోనియా గాంధీ గారిని పిలిచినట్టున్నారు. ఇట్స్ లైక్ వాళ్ళు పార్టీ ప్రోగ్రామ్ గా చేస్తున్నారు. అది మంచిది కాదు. సో నాకు తెలిసి మా వాళ్ళు కూడా ఎవరు పోకపోవచ్చు. అంటే హిందూ అంటే అయోధ్యనే ముందు పెట్టి వాళ్ళు ఎలక్షన్స్ కి వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళు ప్రతిసారి అంతే కదా, వాళ్ళు చేసింది ఒక ఎలక్షన్ కన్నా ముందు పటేల్ విగ్రహము, తర్వాత కాశ్మీర్ అన్నారు, తర్వాత ఇప్పుడు రామ మందిరం. ప్రతిసారి లేదంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఏదైనా అయినప్పుడు, ఏదైనా చేయలేనప్పుడు ఏదైనా లొల్లులు. సో వాళ్ళు డిపెండ్ అయిందే దాని మీద. కానీ మేము అట్లా కాదు, రాముడు మనోడే, శివుడు మనోడే, మేము హిందువులమే, మాది కూడా మంచి మతతత్వ పార్టీ లాగా కాదు, మాది సెక్యులర్ పార్టీ. అందరికీ అన్ని మతాల వాళ్ళని గౌరవిస్తాం, అన్నిటిని గౌరవిస్తాం. అండ్ ఇంకొకటి ఎప్పుడు ఇదే చెప్తా ఉంటా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నమ్ముతుంది, రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది. సాక్షాత్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండ్రు, జాతి నిర్మాణం జరగదు కులము మతాలు అనే అంశాల మీద. జాతి నిర్మాణం జరగదు, అది తెలుసుకుంటే బాగుంటది. ఈ బీజేపీ వాళ్ళు అది తెలుసుకోలేక ఎంతసేపు మతం అని వస్తా ఉన్నారు. ఎక్కడికి పోతున్నాం, ఏ శతాబ్దంలో ఉన్నాం మనము? సో ఇదంతా కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్, సంక్షేమాన్ని ఇవన్నీ వదిలే ఎంతసేపు రాముడు అంటే ఎస్, రాముడు మన దేవుడు, మనందరి దేవుడు, మేము కూడా గౌరవిస్తాం. అదొకటే కాదు కదా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ టు డూ. ఇప్పుడు కాళేశ్వరంలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ని కాపాడుతున్నారని చెప్పేసి బండి సంజయ్ చెప్తున్నారు, నిజమే అంటారా? ఆయన మాట్లాడారని అని ఏమైంది, ఆఖరికి ఉన్న సీటు కూడా ఓడిపోయిండు, ఆఖరికి అసెంబ్లీ కూడా గెలవలేకపోయిండు. బండి సంజయ్ గారికి అది అధ్యక్ష పదవి పోయింది. చెప్పిన కదా, బాధలు అన్ని అటు అదివా ఇటు ఇదివా, ఇంకేమైతుందో తెలియదు. రేపు పొద్దున పార్లమెంట్ పోతుంది, ఇంట్లో బాధలా ఇంకా అట్లనే మాట్లాడుతుంటారు. వదిలేద్దాం బండి సంజయ్ గారు, కొంచెం బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే. పవన్ రెడ్డి గారు, మీరు అంటే దాదాపుగా 5 సంవత్సరాలు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాము. కాంగ్రెస్ పార్టీలో మిమ్మల్ని మేము ఎట్లా చూసుకోవచ్చు అండి? అంటే పవర్ లోకి వచ్చిన తర్వాత ఎట్లా చూడాలి మిమ్మల్ని మేము? భవానీ రెడ్డి గారు, మదర్ ఆఫ్ 2, ఐఎమ్ భవానీ రెడ్డి అండ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అండ్ అదర్ దన్ దట్ ఇంకేమైనా రోల్ ఇచ్చినా కూడా విల్ యాక్సెప్ట్, శిరసా వహిస్తాము. వి విల్ ఒబే ద బాస్ అండ్ పిసిసి లైన్ లో పనిచేస్తాం. ఎవరు ఏది డిసిజన్ తీసుకున్నా మీరు ఎవరన్నా ఏదన్నా అనుకోండి. ఇప్పుడు భవానీ అక్క అంటారు కొందరు, భవానీ రెడ్డి అంటారు కొందరు, మినిస్టర్ అంటారు కొందరు, ఎమ్మెల్సీ అంటారు కొందరు, చైర్మన్ అంటారు కొందరు, ఏది కాదు. ఆఖరికి వస్తే గాంధీ భవన్ లోనే లాయల్టీ గల్లా కాంగ్రెస్ లీడర్ ని, కార్యకర్తను అనుకుంటా నేను. నమస్కారం. నమస్తే.